అందుకే భారతీయ సంప్రదాయంలో సంగీతంలో ఏ వాద్య పరికరములను పడితే ఆ వాద్య పరికరములను మ్రోగించకూడదు. ఈశ్వరుడి రాజోపచారంలో అసలు వాడకూడదు. కొన్ని కొన్ని మాత్రమే రంధ్రీవాద్యములు, తంత్రీవాద్యములు అని ఉంటాయి. వేణు రంధ్రములతో కూడి ఉంటుంది. అది ఘర్షణకి లోనవుతుంది. ఆ ఊపిరి ఊదినప్పుడు బయటికి రావడంలో ఒరుసుకుని పైకొస్తూ ఉంటుంది. వీణ గోటి తీగకి పెనగి పెనగి ఒరుసుకుని వస్తుంది శబ్దం. అలాగే వైలిన్ ఒక తీగ పెట్టి తీగ మీద రాపాడిస్తే వస్తుంది. మృదంగం వేళ్లతోటి తోలుతో కూడినటువంటి ఆ పరికరం మీద వాయిస్తే రెండిటికి మధ్య వచ్చిన ఘర్షణ చేత వస్తుంది. ఇవి మాత్రమే రాజోపచారాల్లో వాడాలి తప్ప పిడుగులు కాని, ఉరుములు కాని, పెద్ద పెద్ద ధ్వనులు కాని, అర్థం లేని ధ్వనులతో కూడుకున్న ఏ వాద్య పరికరాన్ని సనాతన ధర్మమునందు వాడకూడదు అని నిర్ణయం.